హలో. హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఇప్పుడు మీ మనసుకు నచ్చే ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నానండి. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే ఒక అబ్బాయి చేసిన ఎన్నో తప్పుల కారణంగా ఆ అబ్బాయికి ఉరిశిక్ష అమలు చేస్తారు. వాళ్ళు చివరిసారిగా నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడగగా, నాకంటే ముందు నా తల్లిదండ్రులను ఉరి తీయండి అని కోరతాడు. ఇదేం పిచ్చి కోరిక? జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఉరి తీయమంటున్నావేంటి? అందులో ఏమైనా అర్థం ఉందా అని వాళ్ళు కోప్పడతారు. అవును, అర్థం ఉంది. నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న చెత్త పనులు చేస్తుంటే నన్ను చూసి మురిసిపోయేవారు. నేను అల్లరి పనులు చేస్తుంటే గద్దించకుండా ఆనందపడేవారు. ఒక వయసు వచ్చాక తప్పుడు పనులు చేస్తుంటే నన్ను మందలించలేదు. ఆ తర్వాత నేను వ్యసనాలకు బానిసయ్యాను. తప్పుడు మార్గంలో పయనించాను. ఎన్నో ఘోరమైన పనులు చేశాను. నేను ఒక్కడినే కొడుకునని నన్ను ఆనాడు గారాబం చేయకుండా దండించి ఉంటే నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాడిని కాదు కదా. నేను మారతానని అనుకున్నారే కానీ నేను ఎలా మారాలో చెప్పలేదు. నేను చేసే పనులకు తల్లిదండ్రులే అడ్డు చెప్పకపోవటంతో నేను చేసే పనులన్నీ కరెక్టే అనుకున్నాను. ఇప్పుడు ఇలాంటి పనులకు సమాజం అడ్డు చెప్తుంటే తెలిసొచ్చింది నేను నడిచింది తప్పుడు మార్గమని. ఆ రోజు నన్ను వాళ్ళు అలా వదిలేశారు కాబట్టే నేనిలా ఉరికంబంపై ఉన్నాను. అందుకే నేను ఏ బిడ్డ కోరనటువంటి కోరిక కోరుతున్నా. తల్లిదండ్రులకి నేను ఆఖరిసారిగా చిన్న మనవి చేసుకుంటున్నాను. మీ పిల్లలని మీ పర్యవేక్షణలో మంచి చెడుల విచక్షణని తెలియచేస్తూ పెంచండి. ప్లీజ్. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.